సో నేను చిన్న స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీ చెప్పాక మీకు చెప్పండి వర్కౌట్ మేడం. గురించి కూడా నేను అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చెప్పండి అందరూ మేడం. మ్యూట్ చేసేసుకోండి అండి ఒక్కసారి. రైట్. ఓకే. సో ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఒక అప్డేట్ అంటే లైక్ మాట్లాడేస్తాను దాని గురించే. ఇప్పుడు అడిగారు కదా లక్ష్మి గారు, వీళ్ళు ఏమైనా ఓన్లీ జనరల్ డైట్, ఐ మీన్ డైట్ ఒక్కటేనా వర్కౌట్ అని. సో మీకు ఎక్కడ నేను ప్రోగ్రామ్ గానీ ప్యాకేజ్ గానీ మాట్లాడేటప్పుడు వర్కౌట్ గురించి మీకు ఎక్కడ నేను కమిట్మెంట్ ఇవ్వలేదు, నేను చేయిస్తానని కానీ ఏమి. సో నాకు కాంప్లిమెంట్ గా మీకు వర్కౌట్ చేయించాలన్న ప్లాన్ ఉంది. సో చేయగలిగే వాళ్ళు యాడ్ అవుతారు, చేయలేని వాళ్ళు కూడా యాడ్ అవ్వండి. సో వాళ్ళు ఎంతగా చేస్తున్నా జస్ట్ మీరు ఇలా వాక్ చేస్తూ ఉన్నా హ్యాపీ. సో ఏ టైం నాకు 5 to 8 వరకు నాకు వర్కౌట్స్ ఉన్నాయి. లైక్ 6 to 7 బ్యాచ్ ఉన్నారు, నాకు మళ్ళీ వేరే స్టార్ట్ అవుతున్నాయి. సో ఏ టైం పెట్టుకుందాము? 5 to 6 ఓకేనా? 4 to 5 ఓకేనా? సో ఒక్కసారి మీ టైమింగ్స్ చెప్తే, లేదు అంటే 7 to 8 పెట్టుకుందామా? ఆల్టర్నేట్ డేస్ ఉంటది ఇది కూడా, ఓకేనా? సో డైలీ అంటే నేను ఇవ్వలేను టైము. సో ఆల్టర్నేట్ డేస్ ఉంటది. ఆల్టర్నేట్ డేస్ ఇలాగే జూమ్ లో యాడ్ అవుదాము, ఆన్లైన్ వర్కౌట్ చేయిస్తాను. సో జస్ట్ లైక్ ఏ కాంప్లిమెంట్, మీతో నాకు ఇంటరాక్షన్ మనం డైలీ కలుస్తున్నట్టు ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఎంతో కొంత బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తూ ఉంటే రిజల్ట్ బాగుంటుంది అని డైలీ కాంటాక్ట్ ఉంటే అది డిఫరెంట్ గా ఉంటది. సో 7 to 8 ఓకేనా? ఓకే అంటే ఇలా చూపించండి ఒకసారి ఎవరైనా. హేమలత గారు ఓకే, ప్రియా గారు ఓకే, లక్ష్మి గారు మీకు అక్కడ మార్నింగ్ వర్కౌట్. అండి, ఈవినింగ్? మార్నింగ్ మార్నింగ్ కాదు, 7 to 8 అండి. ఈవినింగ్. ఈవినింగ్. ఈవినింగ్ 7 to 8. ఈవినింగ్ 7 to 8. ఓకే. 6 to 7 పావని గారు అవుతుందండి. 6 to 7 నాకు ఇక్కడ మాన్యువల్ గా వర్కౌట్స్ ఉంటాయండి. ఏరోబిక్ సెంటర్ లో నాకు వర్కౌట్స్ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కాంప్లిమెంట్ అంతే. నేను ఎప్పుడైనా లేదు అని అంటే డోంట్ క్వశ్చన్ మీ, ఈ రోజు ఎందుకు వర్కౌట్ పెట్టలేదని క్వశ్చన్ చేయొద్దు నన్ను, ఓకేనా? సో మీకు ప్యాకేజ్ లో ఇది లేదు అసలు, వర్కౌట్ నేను మీకు చెప్పలేదు. నాకు ఇవ్వాలనిపించింది, ఇస్తే బాగుంటది అనిపించింది. యాక్చువల్లీ వేరే వాళ్ళకైతే మాత్రం నేను విత్ ఇంక్లూడింగ్ డైట్ అండ్ ఆన్లైన్ వర్కౌట్ రెండు కలిపి అమౌంట్ ప్యాకేజ్ తీసుకుంటా, మీకు అలా చెప్పలేదు నేను. సో ఎందుకు లక్ష్మి గారే ఉన్నారు, వర్కౌట్ కి డైట్ కి సెపరేట్ సెపరేట్ గా ఉంటది తన ప్యాకేజ్. సో మీకు అలా చెప్పట్లేదు. సో రేపు నన్ను ఎప్పుడైనా నేను లేదని చెప్పినా నన్ను మీరు క్వశ్చన్ చేయవద్దు. ఓకే, ఇట్స్ రియల్లీ కాంప్లిమెంట్ త్రూ లవ్ అన్నమాట. అంతే. పావని గారు మీకు ఓకేనా 7 to 8? ఓకే అండి. ఓకే ఓకే. నేను మిగతా వాళ్ళు కూడా ఎవరు యాడ్ అవ్వలేదు, వాళ్ళు కూడా కనుక్కుందాం. బట్ 7 to 8 ఫిక్స్ చేసుకుందాము. ప్రియా గారు యాడ్ అవుతారు, నిర్మలా గారు యాడ్ అవుతారు, హేమలత గారు మీరు యాడ్ అవుతారు. లక్ష్మి గారు మీరు ఒకసారి మీరు ట్రై చేయండి, మీరు చెయ్యొద్దు, జస్ట్ మాతో పాటు మీరు వాక్ చేస్తూ ఉన్న. శ్రీలక్ష్మి గారు మీరు ఉండండి. ఎస్ లక్ష్మి గారు మనం ఎలాగో అక్కడ క్లబ్ లో కష్టపడతాము. సో మీరు మళ్ళీ 7 to 8 అవసరం లేదు. ఓకే, నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఓకే, చిన్నది ఏంటంటే స్టోరీ, నాట్ ఏ స్టోరీ. మీరు ఎక్కడైనా అండి ముళ్ళ చెట్టుకి దాని మొక్క నాటి, నీళ్లు పోసి, ఎరువు వేసి, వర్షం పడుతుంటే దాన్ని తడవకుండానో, లేకపోతే ఎండ పడుతుంటే దాన్ని కాపాడుతుండటనో, దానికోసం ఎదురు చూస్తూనో ఎప్పుడు పెరిగిద్దా అని ఎక్కడైనా చూసారా? ఒక ముళ్ళ చెట్టుని నిదానంగా చక్కగా నాటి దాన్ని కాపాడుకోవడం ఎక్కడైనా చూసారా ఎవరైనా? నో కదా. కానీ ఒక మామిడి చెట్టు అయితే విత్తనం నాటిన దగ్గర నుంచి దాన్ని జాగ్రత్తగా చూసుకొని, వర్షం పడితే బయటికి రాకుండా, పెరిగిన దగ్గర నుంచి పురుగు పట్టకుండా, ఆ ఎండ ఎంతవరకు తగలాలో అంత ఎండ తగులుతూ, మళ్ళీ ఎక్కడ పైకి వచ్చేసిన తర్వాత దేని కొమ్మలు వేస్ట్ కొమ్మలు ఉన్నాయి అవి నరికేసుకుంటూ, అంత కష్టపడి ఒక ఫ్రూట్ చేతికి వచ్చినప్పుడు ఆ పెంచిన అతని యొక్క ఆనందం ఎలా ఉంటది? సో ముళ్ళ చెట్టుకి మనం ఎక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు. అలాగే మన బాడీలో వేస్ట్ పెరగాలి, వేస్ట్ ఒక ఫ్యాట్ పెరుగుతుందన్నా, వేస్ట్ గా ఒక సెల్ డ్యామేజ్ అవుతుందన్నా, అనవసరమైన పెరగడానికి మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. వద్దన్నా పెరుగుతాయి, వద్దు అన్నా వస్తూనే ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళ, డబ్బులు లేని వాళ్ళ, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వీళ్ళకి రావచ్చా లేదా, ఇవన్నీ వాటికి తెలియదు. సో ముళ్ళ చెట్లకు కూడా దీంట్లో పెరగొచ్చా లేదా అనేది దానికి తెలియదు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెరిగిపోతది. ఎవరు వదిలేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరిగిపోతది. నరికేసే వాళ్ళు ఉంటే అక్కడితో పోతది. లేదు నరకకుండా ఉన్నారంటే పాక్కుంటూ పాక్కుంటూ మంచి చెట్లను కూడా చెడు చేసుకుంటూ వెళ్ళిపోతది. అంత శక్తి ముళ్ళ చెట్టుకు ఉంటది. పండించే చెట్టు కన్నా ముళ్ళ చెట్టుకి శక్తి ఎక్కువ ఉంటది. కానీ మనం దాన్ని కట్ చేసే దాన్ని బట్టి ఈ పండించే చెట్టుని మనం ఎంతగా పెంచుకుంటే ఇవి డౌన్ అయిపోతూ ఉంటాయి. యాజ్ లైక్ మన బాడీ కూడా అంతే.
వేస్ట్ కోసం మీరు ఆలోచించక్కర్లేదు. మనం కావాల్సినట్టుగా అంటే కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం వద్దన్నా ఫ్రీగా వచ్చేస్తూ ఉంటాయి. హెల్త్ లో ఐ మీన్ మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్. కానీ కావాల్సింది ఏంటి అంటే ఒక ఫ్రూట్ కోసం. మీరు కొంతమంది ఫ్రూట్ వచ్చేసరికి వెయిట్ లాస్ ఉండొచ్చు. కొంతమందికి వచ్చేసరికి వెయిట్ లాస్ తో పాటు కొన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి నేను బయటపడాలనుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి ఇప్పుడు లైక్ ఉమా గారు ఉన్నారు. కొంచెం కూడా నడవలేరంట. అలాంటిది ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు. నన్ను అట్లీస్ట్ వాకింగ్ కూడా మీరు చేయమని అడగొద్దండి. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను చెయ్యలేను అన్న ఆవిడ ఈ రోజు 4-5 కిలోమీటర్స్ వాకింగ్ చేసి వచ్చి నాకు తినడానికి టైం లేట్ అయిపోతుందని అంతసేపు వాక్ చేస్తున్నాను అంటున్నారు. సో తనకు ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్ తను ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఫ్రూట్ తీసుకున్నారు తను. సో మీరు ఒక ఫ్రూట్ తీసుకోవాలంటే పేషెన్స్ ఉండాలి, కొంచెం కష్టపడాలి, ఓపిక్గా ఉండండి. ఎందుకు ఓపిక్గా అంటున్నానంటే ఆ లైక్ 100 గ్రాములు 200 గ్రాములు పెరగగానే లేకపోతే 500 గ్రాములు పెరిగినా డిసప్పాయింట్ అయ్యి పెరుగుతున్న వెయిట్ లాస్ ని తగ్గించుకోవద్దు. సో ఒక ఫ్రూట్ కోసం కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, ఖచ్చితంగా ఓపిక్గా ఉండాలి, ఖచ్చితంగా మనం ఎంతగా నమ్మకంగా ఎదురు చూస్తేనే ఆ ఫ్రూట్ ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. వదిలేసి దాని అంతటా అది పెరుగుతుందిలే, ఫ్రూట్ అదే పెరుగుద్దిలే అని వదిలేసి తిన్న చెట్టుకి ఎలా ఉంటది, దాన్ని చూస్తూ మురిపంగా పెంచుకున్న వచ్చిన ఫ్రూట్ ఎలా ఉంటది. సో మురిపంగా చూసుకోండి, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు రిజల్ట్ తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ మీ కమిట్మెంట్. అండ్ చిన్న స్టోరీ చెప్తాను, బోర్ కొడుతుందేనా అయినా సరే వినండి తప్పదు. సో తితిలి పక్షి అని ఒక చిన్న పక్షి ఉంటుంది. సో నేను కూడా యూట్యూబ్ లో విన్నదే ఈ స్టోరీ. ఎక్కడైనా ఏమన్నా అంటే హిస్టరీ గానీ అలాంటి ఏమైనా రాంగ్స్ ఉంటే సో ప్లీజ్ సారీ. సో గుర్తున్న వరకు చెప్తున్నాను. ఆ తితిలి పక్షి ఏంటి అని అంటే సముద్రం ఒడ్డున పక్షి గూడు కట్టుకుంటూ ఉంటది. ఆ సముద్రం ఒడ్డున కట్టుకుంటది, గూడు కట్టుకుంటది, గుడ్లు పెడుతుంది. వేవ్స్ వస్తున్నాయి, సముద్ర అలలు వస్తున్నాయి. ఆ నెస్ట్ ని ఐ మీన్ ఆ గూడుని తీసుకెళ్లిపోతుంది. సో మళ్ళీ అదే ప్లేస్ లో సముద్రపు ఒడ్డునే అలలు వచ్చే ప్లేస్ లోనే గూడు పెడుతుంది, అందులో గుడ్లు పెడుతుంది, సముద్రం అలలతో వచ్చి తీసుకెళ్లిపోతుంది. కోపం వస్తుంది అనమాట. ఈ సముద్రం మీద పక్షికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఇలా కాదు అని చెప్పని ఏం చేస్తుంది, సముద్రంలోకి వెళ్తుంది, ఒళ్ళు తడుపుకుంటుంది, ఒడ్డున వచ్చేసేసి ఆ నీళ్లు చిలకరించేస్తుంది. ఏంటి సముద్రాన్ని ఖాళీ చేయాలి అని. ఆ పక్షి ఎంత, సముద్రం ఎంత తను చేయగలదా? మేబీ ఆ పక్షికి తెలిసేమో నేను చేయలేనని కూడా తెలిసేమో. కానీ కోపం. ఆ బుడ్డి పక్షి ఒడ్డున కాకుండా ఇంకో చాట ఎక్కడ గూడు పెట్టుకున్నా బాగుంటది, కానీ ఒడినే పెట్టుకోవాలి అది. దాంది అది అలాగే చేస్తుంది అనమాట. సముద్రంలోకి వెళ్తుంది, ఒళ్ళు తడుపుకుంటుంది, వచ్చి మళ్ళీ ఇసుకలో ఇదిలిస్తుంది. ఇది చూసి భర్త అనుకుంటున్నాడు పిచ్చిది ఏం చేస్తుంది, కానీ భారీ కదా నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పానని భర్త కూడా వెళ్ళి సముద్రంలో ఒళ్ళు తడుపుకొని వచ్చి ఒడ్డుని ఇదిలిస్తూ ఉన్నాడు అనమాట. సో 2 పక్షులు కష్టపడుతుంటే పక్షి జాతి ఉంటుంది కదా, సో వీళ్ళిద్దరు ఇంత కష్టపడుతున్నారు, మనం ఎందుకు హెల్ప్ చేయకూడదని దాని తోడున్న పక్షులన్నీ కూడా సేమ్ అదే చేస్తున్నాయి. సముద్రంలోకి వెళ్తున్నాయి, ఒళ్ళు తడుపుకుంటూనే వచ్చి విదిలిస్తూ ఉన్నాయి. సముద్రం నీళ్ళని ఖాళీ చేయాలని తప్పనమాట. సో ఈ పక్షులన్నీ ఉంటుంటే విష్ణుమూర్తి ఐ మీన్ వాహనం గరుత్మంతుడే కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్ట ఓపండి. రైట్, గరుత్మంతుడు అంటే పక్షుల రాజు. ఈ పక్షుల రాజు వరకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఏం చేస్తున్నాయి ఈ పక్షులను ఆ సముద్రం దగ్గర కష్టపడుతున్నాయి అంటే విషయం అంతా తెలుసుకొని నా పక్షులు ఇంత కష్టపడుతున్నప్పుడు నేనెందుకు ఇక్కడే ఉండాలి, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని గరుత్మంతుడు కిందకు వచ్చి తను కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఆయనకి తెలుసా తెలియదా అంటే తెలుసు, సముద్రాన్ని ఖాళీ చేయలేనని తెలుసు, కానీ హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తికి దాకా వెళ్ళింది, నా వాహనం గరుత్మంతుడు ఏడి అని. సో ఇలా పక్షులన్నీ ఇలా వెళ్తూ ఉంటే ఇలా వెళ్ళిందని అంటే నా వాహనం గరుత్మంతుడు కష్టపడుతుంటే నేనెందుకు ఇక్కడ ఉండాలి అని విష్ణుమూర్తి కూడా కిందకు వస్తాడనమాట. కిందకు వచ్చి పక్షులన్నిటిని పక్కకు పిలిచి సముద్రాన్ని పైకి పిలిపించి నువ్వేం చేస్తున్నావు, ఆ చిన్న పక్షికి తెలియక ఒకవేళ గూడు కట్టుకుంటున్నా నువ్వెందుకు దాని గుడ్లు తీసుకెళ్లిపోతున్నావు అని సముద్రానికి చెప్పి పక్షికి సముద్రం యొక్క తత్వం అలలు రావడము, అలల దగ్గర ఉన్నవి తన లోపలికి తీసుకెళ్లిపోవడం, ఇది సముద్రం యొక్క లక్షణం. నువ్వేం చేయాలి, దాని దగ్గర కాకుండా నువ్వు సేఫ్ గా ఎక్కడ ఉండాలో, నీ బిడ్డలకి రక్షణ ఎక్కడ ఉండాలో అక్కడ నువ్వు గూడు కట్టుకోవాలి అని పక్షికి కూడా చెప్పి సముద్రంలో నుంచి తన గుడ్లు అన్నిటిని కూడా ఆ పక్షికి రిటర్న్ ఇప్పించేస్తాడు విష్ణుమూర్తి. ఇక్కడ మొత్తంలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆ చిన్న పక్షి యొక్క కమిట్మెంట్. అది చెయ్యలేదని తెలుసు, బట్ ఒక విల్ పవర్ ఉంది చూసారా, నేను చెయ్యాలి, ఏదైనా అవని నేను చెయ్యాలి. అది సిల్లీనెస్ అవ్వచ్చు ఏదైనా కానీ, బట్
ఆ సిల్లీనెస్ కానీ ఆ విల్ పవర్ కానీ ఏమైంది అని అంటే అడుగునున్న సముద్రుని పైకి తీసుకొచ్చింది, పైనున్న విష్ణుమూర్తిని కిందకి తీసుకొచ్చింది. ఓన్లీ ఒక విల్ పవర్, కమిట్మెంట్. సో అది ఇంపాసిబుల్ అని ఏం కాదు. మనం ఎంతగా నమ్ముతున్నాము, మనం ఎంత కమిటెడ్ గా ఉన్నాము, నమ్మకం ఉన్న దగ్గరే రిజల్ట్ ఉంటుందండి. సో ఎక్కడ డౌన్ అవ్వద్దు. మీరు డౌన్ అయినా మీతో మాట్లాడడానికి అండ్ మీకు సపోర్ట్ చేయడానికి, దానికి ఎలా రీప్లేస్ అని చెప్పడానికి నేనున్నాను. అండ్ తర్వాత మీరు పెరుగుతారేమో అన్న భయంతో కూడా తగ్గడం ఆపేయొద్దు. పెరుగుతారేమో అన్న భయంతో వెయిట్ లాస్ అవుతూ ఉంటే బ్యాక్ వెళ్ళిపోతారు. పెరగకుండా, ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా వెయిట్ లాస్ జర్నీ జరగదు. మీరు ఫ్లక్చువేషన్స్ బాడీకి ఇస్తేనే బాడీ అలవాటు అవుతుంది. పెరగడము తగ్గడము బాడీకి అలవాటు అయితేనే మంచిది. పిల్లలకి ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వస్తూ సడన్ గా సెకండ్ ర్యాంక్ వస్తే తట్టుకోగలరా? సో బాడీ కూడా అంతే, ఎప్పుడు తగ్గుతూ ఉంటే ఒక్కసారి 100 గ్రాములు 200 గ్రాములు పెరిగింది దానికి, నేను పెరిగిపోయాను, ఎందుకు పెరిగాను ఇంట్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి మైండ్ సెట్స్ ఏం పెట్టుకోవద్దండి. మీకు ఎక్కడ ఏమన్నా డౌన్ అనిపించినా వెంటనే కాల్ చేయండి. నేను ఎందుకు తగ్గలేదు ఏంటి అనేది మీ ప్రతిదీ రికార్డ్ నా దగ్గర ఉంటది. మీరు ఎప్పుడైనా 3 days మీ వెయిట్ మూవ్ అవ్వలేదంటే వెంటనే నేను గ్రూప్ లోకి వెళ్ళిపోయి మీ పోస్టులు అన్ని కూడా ఏ ఫుడ్ తింటే మీరు మూవ్ అవుతున్నారు, ఎందుకు మూవ్ అవ్వలేదు అని ప్రతిదీ నేను చెక్ చేసుకొని, మీరు నమ్మండి నిన్నైతే నాకు కంప్లీట్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. కంప్లీట్ అసలు వీడియో పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం పిల్లలకు కూడా వంట చేయడానికి టైం లేనంత కాల్స్ వచ్చాయి నాకు కంటిన్యూగా. హ్యాపీ ఉంది, బట్ ఆ మాట్లాడేటప్పుడు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. బట్ ఆ స్ట్రెస్ లో కూడా మీ వెయిట్స్ అన్ని తీసుకున్నాను, మీకు మెసేజెస్ పెట్టాను, కొంతమందికి లంచ్ తీసుకున్నారా, టైం కి తీసుకున్నారా అని మెసేజెస్ కూడా పెట్టాను. సో దీంతో పాటు ఆ వర్క్ కూడా ఉంటది. మీకు సపోర్ట్ చేయడానికి, మీకు వెయిట్ లాస్ ఇవ్వడానికి నేనేం ఫ్రీగా ఇవ్వట్లేదు. బట్ మీరు ఇచ్చిన దానికన్నా నేను త్రిబుల్ అంతకు మించి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటే నేను ఇవ్వడానికి రెడీ. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరి డెఫినెట్ గా అందరూ ఐడియల్ వెయిట్కి వస్తారు. మీ టెస్టిమోనీ, మీ పర్సనాలిటీ, మీరు ఖచ్చితంగా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా డెఫినెట్ గా ఉంటారు. మిమ్మల్ని చూసి ఒక్కరు మారినా సరే ఇట్స్ ఎ మోర్ బ్లెస్సింగ్స్ అన్నమాట.